నమస్తే వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఆదాని కుంభకోణంపై ఏపీ శాసనసభలో వాడివేడి చర్చ. అసత్యాలను జగన్ పదే పదే చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఉపాధి హామీ పథకం నిధులు గతంలో దారి మళ్లించారన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వ్యవసాయ పనులు ఉపాధి హామీకి అనుసంధానం చేసే అంశం పరిశీలిస్తామని వ్యాఖ్య. పీఎస్సీకి ఎన్నికలు నిర్వహించడం దురదృష్టకరమన్న వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి. ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లుగా పార్టీ తరఫున ప్రకటన. ఆదాని కుంభకోణంపై ఏపీ శాసనసభలో హీట్ డిస్కషన్ జరిగింది. అసత్యాలను జగన్ పదే పదే చెప్పి ప్రజలు మోసం చేస్తారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఏపీ బ్రాండ్ ను జగన్ దెబ్బతీశారని ఏకిపారేశారు. చరిత్రలో ఏ రాజకీయ నేత చేయనని తప్పులు జగన్ చేశారని విమర్శలు గుప్పించారు. గతంలో వ్యవస్థలు అధికార యంత్రాంగం నిర్వీర్యమైందని ఆరోపించారు. షార్ట్ మీడియం లాంగ్ టర్మ్ లక్ష్యాలతో ముందుకు వెళ్తామని ఉద్ఘాటించారు. వైసీపీ ప్రభుత్వం అమరావతిని విధ్వంసం చేసిందని ధ్వసమెత్తారు. పోలవరం డయాఫ్రమ్ వాల్ గోదావరిలో కలిపారని చెప్పారు. భద్రత లేక ఏపీకి పెట్టుబడులు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవాలను పక్కన పెట్టి వాళ్ళు నమ్మిన అవాస్తవాలను ప్రచారం చేశారని ఫైర్ అయ్యారు. మరి తెగించి తప్పులు చేసి ఆ తప్పులను ఒప్పులుగా చిత్రీకరించారని అన్నారు. ఏ విషయమైతే ఈరోజు వచ్చిన విషయం, ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట బ్రాండ్ కూడా దెబ్బతినే విధంగా ప్రవర్తించారు. ఇది చాలా బాధేస్తుంది. ఇంటేనే చాలా బాధాకరంగా మనం ఏ విధంగా చెప్పుకోగలుగుతాం అనే పరిస్థితి వస్తుంది. ఇంకా వాస్తవాలను రావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నాం. వాస్తవాలన్నీ వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు అవన్నీ కూడా అధ్యయనం చేసుకొని ఏం చేయాలో చేస్తూనే మళ్ళా మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. ఎవరు తప్పు చేసినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంటేనే ఇంకొకరు ఇలాంటి తప్పులు చేయకుండా భయపడే పరిస్థితి వస్తుంది. ఏదేమైనా ఈరోజు నా దగ్గర ఏదైతే మీమారి కానీ అక్కడ వేసినటువంటి ఛార్జ్ షీట్ రిపోర్ట్ కానీ అన్నీ ఉన్నాయి. అది పబ్లిక్ డొమైన్లో ఉంది. దాని తర్వాత ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా అధ్యయనం చేస్తాం. అధ్యయనం చేసి ఏం చేయాలనో మళ్ళీ మీ అందరి దగ్గరికి ఏం చేయాలో చేస్తూనే మీకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు రెగ్యులర్ బిజినెస్ పోదామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. ఎన్ఆర్ఈజీఎస్ పథకం ద్వారా 4,500 కోట్లతో 7 కోట్ల పనిదినాలు 30,000 పనులు ప్రారంభించామని, సంక్రాంతిలోపు పనులు పూర్తి చేస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఉపాధి హామీ పథకం నిధులు గతంలో దారి మళ్లించారన్న పవన్ దానిపై విచారణ చేస్తున్నామని అన్నారు. జాబ్ కార్డులో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టామని అన్నారు. వ్యవసాయ పనులను ఉపాధి హామీకి అనుసంధానం చేసి అంశాన్ని పరిశీలిస్తామని అన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ అనేది డిమాండ్ ఆధారిత పథకమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ నైపుణ్యం లేని మాన్యువల్ పనిని చేయడానికి వయోజనులకు 100 రోజుల పనిని కల్పిస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో ఈ పనులు చేపడుతున్నామని అన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ లో కొత్తగా పని కోసం నమోదు చేసుకున్న వారికి జాబ్ కార్డులు 15 రోజులుగా ఇవ్వటం జరుగుతుందని వివరించారు. 5 కిలోమీటర్లలోపు పనిని కల్పిస్తున్నామని అన్నారు. అసెంబ్లీలో సభ్యులు చెప్పిన విషయాలను నోట్ చేసుకున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. 5,400 కోట్ల రూపాయలు వెజ్ మెటీరియల్ కాంపౌండ్ తో నిధులు వచ్చాయన్నారు. జగన్ ప్రభుత్వం 13,000 కోట్ల దారి మళ్లించిందని, ఈ అంశంపై లోతైన విచారణ చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. జాబ్ కార్డులో అవకతవకలపై చర్యలు తప్పనిసరిగా తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. 4,500 కోట్ల రూపాయలు వేజ్ కానీ మెటీరియల్ కాంపౌండ్ రెండు కలుపుకొని మనం మనకి బడ్జెట్ ఉన్నది అధ్యక్షుడు. 7 crore మ్యాండేస్, 30,000 పనులు. వీటితోటి మనం ఏం చేసింది ఈ రోజున పల్లె పండుగ ద్వారా 3,000 కిలోమీటర్ల సీసీ రోడ్స్, 500 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 20,000 మినీ గోకులమ్స్, అలాగే వాటర్ హార్వెస్టింగ్ అండ్ అన్ని గవర్నమెంట్ బిల్డింగ్. ఇది సంక్రాంతి లోపు ఇవన్నీ చేయాలి అనేది ఒక బలమైన ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం అధ్యక్ష. ప్రతి చోట ప్రతి పంచాయతీలో కూడా సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డ్ కంపల్సరీ చేశాం. అలాగే వర్క్ సైట్ బోర్డ్స్ కూడా అన్ని వర్క్ సైట్స్లో చేశాం అధ్యక్ష. ఇప్పుడు గౌరవ సభ్యులందరూ కూడా ఒక్కొక్కరిగా చెప్పిని చూస్తే, ముఖ్యంగా మన ఇప్పుడు అనంతపురం నుంచి గౌరవ సభ్యురాలు చేసింది మౌలిక సదుపాయాలను కల్పిస్తామా అక్కడ పనిచేసే ఉపాధి హామీ కూలీల కంటే, ఖచ్చితంగా అది యాక్ట్లో ఉంది అధ్యక్ష. అది గత ప్రభుత్వం అన్ని వ్యవస్థల్ని అస్తవ్యస్తంగా చేసినట్టుగా
ఇందాక పత్తిపాటి పుల్లారావు గారు కూడా చెప్పింది. దాదాపు కొన్ని 13,000 కోట్లు దారి మళ్లించారు. చాలా అసలు పని లేకుండా చాలా మందికి పని కల్పించినట్టుగా కల్పించి చాలా అవకతవకలు జరిగినాయి అనేది చాలాసార్లు నేను రివ్యూ చేస్తామంటే బయటకు వచ్చిన అంశాలు అధ్యక్ష. అలాగే వీటిని ఆ దారి మళ్లించిన నిధులు ఏమైపోయినాయి వీటి మీద కూడా ఒక రివ్యూ చేస్తా ఉన్నాం. కానీ చాలా కొంచెం లోతుగా వెళ్లాల్సిన అవసరం ఉంది. అలాగే మౌలిక సదుపాయాలు కల్పిస్తారన్న ప్రశ్నకి మటు ఖచ్చితంగా కల్పించే ఉంది. ఎందుకంటే ఇది మానవతా దృక్పథంతో చేయటమే కాదు, ఇది రూల్లో ఉంది. ఇది వాళ్ళకి కావాల్సిన మెడికల్ కేర్ కానీ వాళ్ళకి కావాల్సిన కనీసం తాగునీటి మనం ముఖ్యంగా మజ్జిగ ఇలాంటివి వీటితో పాటు. అలాగే గౌరవ సభ్యురాలు అడిగినది ఏంటంటే వాళ్ళ పిల్లలకి ఏదన్నా పని చేసుకోవడానికి ఏదైనా మన నర్సరీ లాంటిది పెట్టగలరా చూసుకోవడానికంటే అది మన పరిధిలో వస్తా లేదో చూడాలి అధ్యక్ష. ఖచ్చితంగా దాన్ని మానవతా దృక్పథంతో లేదంటే రూల్ లేకపోతే దాన్ని అప్లై చేసేలాగా మనం అధికారులతో మాట్లాడుతాం అధ్యక్ష. అలాగే లేని పక్షంలో ఖచ్చితంగా దాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం అధ్యక్ష. రాష్ట్ర చరిత్రలో మునిపెన్నడూ లేని విధంగా ప్రజా హద్దుల కమిటీ ఎన్నికలు నిర్వహించవలసిన రావటం దురదృష్టకరమని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లుగా పార్టీ తరఫున ప్రకటించారు. ఇప్పటి వరకు ప్రతిపక్షానికి పిఎస్సి చైర్మన్ పదవి ఇవ్వటం ఆనవాయితీగా వస్తుంది. కానీ కూటమి ప్రభుత్వం ఆ ఆనవాయితీకి విరుద్ధంగా చేస్తుందని, అందుకే ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లుగా ఆయన ప్రకటించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి మాట్లాడుతూ, గతంలో సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా పిఎస్సి ప్రతిపక్షానికే ఇచ్చారు. ప్రతిపక్ష హోదా లేని పార్టీలకు కూడా అనేక సార్లు పదవి అప్పగించారు. పార్లమెంట్లో సైతం ఇలాంటి పరిణామం అనేక సార్లు చోటు చేసుకుంది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేది ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతుంది. అందుకే ప్రతిపక్షానికి ఇస్తారు. ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశాల్లో అన్నింటా ప్రతిపక్షానికే పిఎస్సి ఇస్తారు. ఒక తాలిబాన్ పాలిస్తున్న ఆఫ్ఘనిస్తాన్లో తప్ప 2G స్పెక్ట్రమ్ కుంభకోణం దగ్గర నుంచి కోల్గేట్ స్కామ్, కామన్వెల్త్ గేమ్స్ కుంభకోణం అన్ని పిఎస్సిని వెలికితీసింది. 1994లో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకపోయినా కాంగ్రెస్కి పిఎస్సి చైర్మన్ ఇచ్చారు. మాకు గతంలో 151 మంది ఎమ్మెల్యేలు బలం ఉన్నా టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్కి పిఎస్సి చైర్మన్ ఇచ్చాం. కానీ ఇప్పుడు పిఎస్సికి ఎన్నికలు నిర్వహించడం దురదృష్టకరం. ఈ ప్రభుత్వం ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన పిఎస్సి చైర్మన్ను ఇవ్వటం లేదు. అందుకే ఈ ఎన్నికలు బహిష్కరిస్తున్నామని ఆయన ప్రకటించారు. ఈ ప్రభుత్వం ప్రతిపక్ష సభ్యులకు అవకాశం కల్పించాల్సిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవిని అధికారంలో ఉన్న సభ్యులకే ఇవ్వడం అనేది ఇంతవరకు జరగలేదు. 1967 నుంచి కూడా ప్రతిపక్షానికి ఇస్తూ ఉన్నారు. అనేక పార్లమెంట్లో కూడా 1950లో జనవరి 26 ఒక అమెండ్మెంట్ జరిగింది. ఆర్టికల్ 309 బ్రాకెట్లో ఐ అని చెప్పి ఆ ఆర్టికల్ ప్రకారం కూడా ప్రతిపక్షానికి ఇవ్వాలని వాళ్ళు మార్పు చేసి అనేక మంది కేవలం ప్రతిపక్ష సభ్యుడి హోదా, ప్రతిపక్ష నాయకుడి హోదా లేని పార్టీలకే ఈ పిఎస్సి చైర్మన్ పదవిని ఇస్తూ వచ్చారు. ఉదాహరణకు బీజేపీకి ఇద్దరు సభ్యులుంటే 1981-82లో శ్రీ సతీష్ అగర్వాల్ అని చెప్పి వారికి ఈ పిఎస్సి చైర్మన్ పదవిని పార్లమెంట్లో ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అనేక మంది 20 మంది 30 మంది ఉండే సభ్యులకు కూడా పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడి హోదా లేని పార్టీలకు కూడా పిఎస్సి చైర్మన్గా అనేక పర్యాయాలు ఇచ్చారు. మరి ఆ విధంగా చేయడం వల్ల పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అంటే ఒక రెస్పాన్సిబుల్గా పనిచేస్తుంది. పనిచేసేదే కాకుండా ప్రభుత్వం ఏదైనా చేసే తప్పిదాలన్నీ కూడా ఎత్తి చూపుతుంది అని చెప్పి ఒక ఆనవాయితీగా పెట్టుకున్నారు. 1994లో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకపోయినా కూడా ఆ రోజు కూడా పిఎస్సి చైర్మన్ పదవి అప్పుడు శాసనసభ్యురాలుగా ఉన్న గీతారెడ్డికి ఇవ్వడం జరిగింది. మరి మొన్న మాకు 151 సభ్యులు ఉంటే అప్పుడు కూడా మాకు అధికార బలం ఉన్నా కూడా మేము తీసుకోకుండా ఏదైతే 1967 నుంచి ఈ ఆనవాయితీగా వస్తూ ఉందో ఆ ఆనవాయితీ ప్రకారం మేము ఆ రోజు పయ్యావుల కేశవ్ గారిని నియమించడం జరిగింది యునానిమస్గా. మరి ఈ విధంగా ఒక ఆనవాయితీ ప్రకారం వచ్చేదాన్ని అంతా కూడా తప్పుదోవ పట్టించి ఈరోజు పిఎస్సి చైర్మన్ పదవి అధికారంలో ఉండే వాళ్ళే తీసుకుంటే
దానికి ఏం న్యాయం జరుగుతుందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అంచేతే ఈరోజు మేము డెమోక్రసీ మీద నమ్మకం ఉంది, ప్రజాస్వామ్య వ్యవస్థల మీద నమ్మకం ఉంది మాకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి. మరి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ప్రతిపక్ష సభ్యుడి హోదా, ప్రతిపక్ష నాయకుడి హోదా అడిగితే కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా ఉంది ఈ ప్రభుత్వం. ప్రభాస్ ఎవరో తనకు తెలియదని, ఎటువంటి సంబంధం లేదని పిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిల అన్నారు. జగన్ ప్రయోజనాల కోసం తల్లి చెల్లి పేర్లను వాడుకుంటున్నారని మండిపడ్డారు. ప్రభాస్ తో సంబంధం ఉన్నట్లు గత 5 ఏళ్లుగా జగన్ సైతాన్ సైన్యంతో సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేయించింది నిజం కాదా అంటూ ఆమె ప్రశ్నించారు. ఈ సందర్భంగా పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాట్లాడుతూ బాలకృష్ణ నివాసంలో ఉన్న ఐపీ అడ్రస్ నుంచి తనపై తప్పుడు ప్రచారం జరిగిందని, దీనిపై జగన్ కేసు పెట్టినట్లుగా ఇటీవల ఎంటర్టైనింగ్ గా చెప్పారని ఎద్దేవా చేశారు. నిజంగానే చెల్లిపై జగన్మోహన్ రెడ్డికి ప్రేమ ఉంటే బాలకృష్ణ నివాసంలోని సిస్టమ్ ఐపీ అడ్రస్ నుంచి తప్పుడు ప్రచారం జరిగిందని నమ్మితే గత 5 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉండి గాడిదలు కాశారని ఎద్దేవా చేశారు. బాలకృష్ణ మీద ఎందుకు విచారణ చేపట్టలేదని, మీరిప్పుడు చెల్లిపై ప్రేమ ఉన్నట్లుగా మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ప్రభాస్ కు తనకు సంబంధం ఉందని జరిగిన అసత్య ప్రచారంపై తాను కేసు పెట్టిన వెంటనే ఎందుకు స్పందించలేదని నిలదీశారు. అదేవిధంగా గతంలో తన నివాసంలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో కూడా ఈ విషయంపై తప్పుడు ప్రచారం చేశారని తెలిపారు. ప్రభాస్ తో సంబంధం ఉన్నట్లుగా గత 5 ఏళ్లుగా జగన్ తన సైతాన్ సైన్యంతో సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేయించింది నిజం కాదా అంటూ ప్రశ్నించారు. జగన్ కి చెల్లిపై ప్రేమ ఉందా, అసలు సిగ్గుందా అంటూ మండిపడ్డారు. మళ్ళీ తన వీడియోని ప్లే చేసి మైలేజ్ వచ్చేటట్లు వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. జగన్ కి పేరు వస్తుందంటే తల్లి చెల్లి ఎవరి పేరైనా వాడేస్తారని, తండ్రి పేరుని సిబిఐ ఛార్జ్ షీట్ లో పెట్టిస్తారని దుయ్యబట్టారు. మీకు మీరే సాటి అంటూ జగన్మోహన్ రెడ్డిని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న నేను బాలకృష్ణ గారి బిల్డింగ్ నుంచి ఆ ఐపీ అడ్రస్ నుంచి నా మీద తప్పుడు ప్రచారం జరిగింది అని కేసు పెట్టాను, కావాలంటే నా మాటల్లోనే వినండి అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఎంటర్టైనింగ్గా ఒక వీడియో క్లిప్పుని కూడా అందరికీ చూపించడం జరిగింది. చాలా సంతోషం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు, మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉండుంటే మీకు బాలకృష్ణ గారో లేక బాలకృష్ణ బిల్డింగ్ ఐపీ అడ్రస్ నుంచో మీ చెల్లెల మీద తప్పుడు ప్రచారం జరిగింది అని మీరు నమ్మింటే, మీకు తెలుసుంటే, మరి మీరు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఆ ఇష్యూ జరిగిన తర్వాత 5 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఏం గాడిదలు కాశారండి? ఎందుకు ఎంక్వైరీ వేయలేదు బాలకృష్ణ మీద? మీరు ఇప్పుడు చెల్లెల మీద ప్రేమ ఉన్నట్టు మీరు మాట్లాడుతున్నారే. మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉంటే ఏ ఇష్యూ అయితే బాలకృష్ణ బిల్డింగ్ నుంచి అప్పుడు జరిగిందో ప్రభాస్కు నాకు సంబంధం ఉంది అని, అదే ఇష్యూని గత 5 సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం మీ సోషల్ మీడియాలో మీరు వాడుకోలేదా? నేను ఏ రోజైతే కేసు పెట్టానో, ఇలా జరిగింది, నా మీద తప్పుడు ప్రచారం జరుగుతుంది అని ఏ రోజైతే కేసు పెట్టానో ఆ రోజే నేను ప్రభాస్ అన్న వ్యక్తిని ఇంతవరకు చూడలేదు అని చెప్పాను. ఈ రోజుటికి కూడా నాకు ప్రభాస్ అంటే ఎవడో తెలియదు. ఈ రోజుటికి కూడా చెప్తున్నా, ఆ రోజు ప్రమాణం చేశాను నా బిడ్డల మీద నాకు సంబంధం లేదు ఆయనతో అని. ఈ రోజు మళ్ళీ చేయడానికి కూడా చెప్తున్నా, నాకు సంబంధం లేదు ఆయనతో. నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ తెలిసి కూడా నాకు క్యారెక్టర్ లేనట్టు, నాకు ఆయనతో సంబంధం ఉన్నట్టు గత 5 సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం చేత ప్రాపగాండా చేయించలేదా? మీకా చెల్లెల మీద ప్రేమ ఉన్నది, సిగ్గుండాలి కదా. తొడలు కొట్టడం, సవాళ్లు చేయటం కాదు, అభివృద్ధి పనులు చేయటం ముఖ్యమని ఎమ్మెల్యే వెనుగండ్ల రాము అన్నారు. తన నియోజకవర్గంలో ప్రజలకు మంచినీటి సరఫరాకు సంబంధించి అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఆయన మాట్లాడుతూ, గుడివాడ మాజీ ఎమ్మెల్యే 20 ఏళ్లు దమ్ము ఏపాటితో నియోజకవర్గంలో తాగునీటి సరఫరా చూస్తే అర్థమవుతుందని అన్నారు. గత 5 ఏళ్లు మంచినీటి పథకాల ఫిల్టర్ బ్లేడ్లు బాగు చేయకుండా మురికి నీరు సరఫరా చేస్తారని ఆరోపించారు. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లగానే ఆయన బాగు చేయించారని పేర్కొన్నారు. గుడివాడలో ఆలయ భూముల కబ్జాలను బయటకు తీస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది అంటానికి అతి పెద్ద నిదర్శనం మా గుడివాడ నియోజకవర్గం కింద ఉంది. గత 20 ఏళ్లుగా నరకం చూసాం, దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఏంటి, ఈ ప్రజా సమస్యల మీద అస్సలు కొంచెం కూడా దృష్టి పెట్టకుండా గత తాజా మాజీ పేరు చెప్తే ఒక్క గుడివాడే కాదు, రాష్ట్రం మొత్తం గుండెలు మండుతాయి. సో పేరు మాత్రం వాడకుండా చూస్తూ ఉన్నాం.
సో అలాంటి వ్యక్తి పరిపాలించి ఎంత నాశనం చేశాడో గుడివాడిని అనేది తెలుస్తూ ఉంది. ఎన్నో స్కాములు బయటకు వస్తూ ఉన్నాయి. రకరకాల స్కాములే కాకుండా అసలు ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అని చెప్పుకున్నాను. నేను ఎలక్షన్ టైంలో తిరిగిన ప్రతిసారి నేను వీడియోస్ చేసుకుంటూ అందరికీ చూపిస్తూ ఉన్నా. మంచినీళ్ళు గుడివాడ నియోజకవర్గంలో తాగునీరు పరిస్థితి ఎలా ఉంది అంటే దుర్మార్గంగా ఉంది. ఎందుకంటే ఫిల్టర్లన్నీ పాడైపోయి చాలా సంవత్సరాలుగా ఫిల్టర్ బెడ్లు అనేవి మార్చకుండా గ్రామాల్లో మొత్తం డైరెక్ట్గా చెరువులోంచి నీళ్లు పైకెక్కిచ్చేసి అందరికీ పంపించేసిన పరిస్థితి. ఇప్పుడు చూసారో మీరు, ఇంతకు ముందు కూడా చూసే ఉంటారు. ఇక్కడ చూస్తే అర్థమవుతుంది మీకు ఎంత దారుణంగా ఉంటాయో వాటర్ బేస్. ఈ వాటరు అంటే మరి అక్కడి నుంచి చూస్తే తెల్లగా కనపడుతున్నట్టు ఉన్నాయి, కానీ గ్రీన్గా ఉంటాయి. గుడివాడలో నేను అప్పుడు ఎలక్షన్ మొత్తం చెప్పా, గుడివాడలో ఏ ఊరు వెళ్ళినా కానీ కన్సిస్టెంట్గా ఉండేది ఒకటే, తాగునీరు గ్రీన్గా వస్తాయి. ఎందుకు అంటే చెరువు నుంచి డైరెక్ట్గా ఫిల్టర్ బెడ్లు వాడకుండా పంపించేసే పరిస్థితి ఉండదు. సో ఇదే పరిస్థితిని మనకి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పల్లె పండుగ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి దృష్టికి తీసుకెళ్ళాను. అక్కడ స్టేజ్ మీదే ఈ వాటర్ బాటిలే చూపించారు. సార్, ఇది మా పరిస్థితి. ఆల్మోస్ట్ అన్ని గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది సార్. మీరు ఒక్కసారి చూడాలంటే ఆయన వెంటనే స్పందించారు. అక్కడికక్కడే అదే స్పాట్లో స్పందించి నేను గుడివాడ వెళ్ళేలోపు ఆదేశాలు వచ్చేసినాయి, వాటర్ టెస్టింగ్ చేయించమని, అన్ని చోట్ల అన్ని గ్రామాల్లోనూ వాటర్ టెస్టింగ్ చేయించమని. వెంటనే దీనికి తగిన చర్యలు వెంటనే తీసుకోమని చెప్పేసి ఆ టెస్ట్ రిజల్ట్స్ రావటం జరిగింది. టెస్ట్ రిజల్ట్స్ చూసి జనాలు అవాక్కయ్యారు. ఆయన ఇంకా తీవ్రంగా అప్సెట్ అయ్యారు. వెంటనే ఫిల్టర్ బెడ్లన్నీ మార్పించడానికి మాకు 43 గ్రామాల్లో ఒకేసారి ఫిల్టర్ బెడ్లు మార్చేయడానికి ఫండ్ శాంక్షన్ చేశారు. దాని పరిస్థితి చూసుకుంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ వలువర్తిపాడు గ్రామంలో వాటర్ ఇలా ఉండే, ఇప్పుడు వెంటనే చూస్తున్నారు మీరు, ఇది తాగగలిగే పరిస్థితి ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాపాలు పండాయని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. అంతర్జాతీయ స్థాయిలో ఏపీకి చెడ్డ పేరు తెచ్చిన జగన్ కు రాజకీయ పార్టీని నడిపే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఏర్పాటు చేస్తున్న విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సౌర విద్యుత్ కొనుగోలులో ఆదాని సంస్థ నుంచి జగన్ 1750 కోట్ల ముడుపులు తీసుకున్నారని అమెరికా దర్యాప్తు సంస్థలు తేల్చినా ఇంకా సిగ్గు లేకుండా ఏ ముఖం పెట్టుకుని వైసీపీని రద్దు చేయకుండా నడుపుతున్నారని ప్రశ్నించారు. జగన్ అవినీతి అంతర్జాతీయ స్థాయికి చేరినందున సమాజం నుంచి అతన్ని వెలివేయాలని అన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట ప్రపంచ స్థాయిలో ఒక బ్యాడ్ రిమార్క్. అంటే ఆంధ్రప్రదేశ్ పుట్టినప్పటి నుంచి అనేక మంది చీఫ్ మినిస్టర్స్ని చూసాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కరప్షన్ ఎక్కడికి పోయిందంటే ఆయన గ్లోబల్ స్టార్ అయిపోయినాడు కరప్షన్లో. సిబిఐ నుంచి ఎఫ్బిఐకి పోయినాడు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇండియాలో ఉండే నేర పరిశోధన సంస్థ స్థాయి నుంచి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ స్థాయికి పోయినాడు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట వైఎస్ జగన్మోహన్ రెడ్డి కారణంగా దిగజారిపోయే పరిస్థితి వచ్చింది. ఆంధ్రాలో ఇప్పటికే ఆయన మీద సిబిఐ, ఈడీ మోర్ దెన్ 20 కేసెస్ ఉంటే, వాళ్ళ నాయన ముఖ్యమంత్రిగా ఉంటేనే 1000 కోట్లు 43,000 కోట్లు ఫైల్ చేసింది సిబిఐ అండ్ ఈడీ. ఇంకా ఈయన ముఖ్యమంత్రి అయితే ఎట్టుంటుందని చెప్పి అందరూ ఊహించారు. ఈరోజు ఒక ఇంటర్నేషనల్ అంతర్జాతీయ నేర పరిశోధన సంస్థ డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి 1,05,000 కోట్ల పెట్టుబడికి 1,750 కోట్లు తీసుకున్నాడు. అంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే 1.75% పెట్టుబడి పెడితే 1.75% ఆయన డైరెక్ట్గా ఆయనకి ఇవ్వాలా. సపోజ్ 1,00,000 అయితే 1,750 కోట్లు, 10 లక్షలు అయితే 17,500 కోట్లు. అంటే నేనేమంటానంటే ఈ రాష్ట్రంలో తమరు చేసిన ఒప్పందాలకి 1.75% లెక్కన ఎన్ని కోట్లు తీసుకున్నావు, ఎన్ని వేల కోట్ల రూపాయలు తీసుకున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ కు దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీకి రావాలని బీజేపీ అధికార ప్రతినిధి నాగభూషణ్ డిమాండ్ చేశారు. వైసీపీ పాలనలో వైఎస్ జగన్
అతని అనుచరులు అన్ని వ్యవస్థలో దూరి అందినంత దోచుకున్నారని అన్నారు. అవినీతిపై వైఎస్ జగన్ మాట్లాడటం వింతగా ఉందని అన్నారు. నేడు విద్యుత్ ఛార్జీలు పెరగడానికి వైసీపీ చేసిన తప్పులకు నేడు రాష్ట్ర ప్రజలకు శిక్ష అనుభవిస్తున్నారని అన్నారు. కేంద్రం వద్దన్నప్పటికీ వైఎస్ జగన్ ఎక్కువ రేటుకు ప్రైవేట్ సంస్థల వద్ద విద్యుత్ కొనుగోలు చేశారన్నారు. ముందుగానే అప్పులు చేయటం వల్లే నేడు రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడడానికి ముఖ్య కారణమని అన్నారు. వైఎస్ జగన్ అవినీతి ప్రపంచవ్యాప్తంగా పాకిందని ఆయన ఆరోపించారు. ఈరోజు ఈ సోలార్ ఏదైతే ఉందో ఇవాళ సెక్కికి అగ్రిమెంట్ ద్వారా ఆదాని ద్వారా ఇవాళ వచ్చినటువంటి న్యూస్ పేపర్ చూస్తా నిన్నంతా కూడా సోషల్ మీడియా చూస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డికి డైరెక్ట్గా పేరు చెప్పకపోయినా ఒక ముఖ్య అధికారి ఆ రాష్ట్రానికి అంటే ఆయనే నంబర్ 1 ఉన్నాడు కాబట్టి 1750 కోట్ల రూపాయలు అకౌంట్కి డబ్బులు ఇచ్చిందని చెప్పిన తర్వాత మీరు ఒకసారి కనుక ఆలోచిస్తే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టుంటారు చూడండి. 5 or 6 పెట్టుంటాడు మొత్తం మీద. ఎప్పుడు ప్రెస్ మీట్లు పెట్టుండలా. కానీ ఈ 5 నెలల్లో దరిదాపుగా రోజు ప్రెస్ మీట్ పెడుతున్నాడు ఆయన అసెంబ్లీకి వెళ్లకుండా. ఎందుకంటే అసెంబ్లీకి వెళ్తే ఈయన చేసిన అప్పులు, దొంగతనాలు, మాఫియా అక్కడ అడుగుతారు, లైవ్ టెలికాస్ట్ వస్తుంది, దానికి సమాధానం చెప్పాలని భయపడే అసెంబ్లీకి వెళ్ళట్లా. ఈరోజు నేను అడుగుతాను జగన్మోహన్ రెడ్డి గారు, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు దీని మీద పెట్టండి. ఏదైతే పవర్ అగ్రిమెంట్ చేశారో ఆ రోజు మేమందరం కూడా గొడవ చేశాం 2022లో. ఇది కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది మీరు అది అగ్రిమెంట్లు చేసుకోవద్దు అని జగన్మోహన్ రెడ్డికి. అయినా కూడా ఇతను డబ్బుల కోసం కకృతి పడి ఇవాళ అగ్రిమెంట్ చేసుకొని కిక్ బ్యాక్స్ రూపంలో డబ్బులు తీసుకున్నారని చెప్పి ఇవాళ అమెరికాలో ఉన్నాడు FBI వాళ్ళు, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చక్కగా ఒక న్యూస్ పంపించారు. ఇవాళ ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి మొన్నటిదాకా వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సీఎంగా లేకుండానే అవినీతి పనులు చేసి 1,00,000 కోట్లు సంపాదించారని చెప్పి ఆయన మీద కేసులు ఉన్నాయి. ఇవాళ రోజు ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లాల్సిన పని ఉంది, అయినా కోర్టుకు వెళ్లకుండా టైంపాస్ చేస్తున్నారు. అది ఒక సబ్జెక్టు. ఇవాళ ఇక జగన్మోహన్ రెడ్డి ఇక్కడి నుంచి మరలా ఇక అమెరికా వెళ్ళాలి కేసుల కోసం. ఇక్కడ ఇండియా దాటిపోయి ఇక ప్రపంచ దేశాల స్థాయికి వెళ్ళిపోయింది మన పరపతి. సో ఈ యొక్క అవినీతి ఏదైతే ఉందో దీన్ని ప్రజలకి ప్రెస్ ముందుకు వచ్చి చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. వేరే స్టేట్లో ₹99 ఉంటే నీ దగ్గర ఎందుకు ఎక్కువ తీసుకున్నావు రేటు, ఎందుకు రేటుకి ఎక్కువ ఇచ్చావు, ఇది ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇవాళ కూటమి వచ్చిన తర్వాత నువ్వు ముందు ఏది ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కనుక ముందుగానే 25,000 కోట్లు ఏ విధంగా అప్పు తీసుకున్నావో, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా ముందుగానే అప్పులు చేసి రాబో 5 సంవత్సరాలు కూడా ట్రూ అప్ ఛార్జెస్ అని, డిపాజిట్స్ అని రకరకాల పేర్లతో మీరు ముందుగానే అప్పులు చేసేసి ఇవాళ రాష్ట్రంలో ప్రజల మీద విద్యుత్తు రేట్లు పెరగడానికి కారణం జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక మరియు సంస్కృతి సమితి చైర్పర్సన్ గా తేజస్వి పొడపాటి బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని తేజస్విని పొడపాటితో చైర్పర్సన్ గా ప్రమాణ స్వీకారం చేయించారు. కళలకు, సంస్కృతి సంప్రదాయాలకు పుట్టినిలైన ఆంధ్రప్రదేశ్ లో సాంస్కృతిక పునర్జీవం ఉద్భవించాలని మంత్రి ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక మరియు సంస్కృతి సమితి చైర్పర్సన్ గా తేజస్వి పొడపాటి బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ బేరం పార్క్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని తేజస్వినితో చైర్పర్సన్ గా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా కందుల దుర్గేష్ మాట్లాడుతూ కళలకు, సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిలైన ఆంధ్రప్రదేశ్ లో సాంస్కృతిక పునర్జీవం ఉద్భవించాలని ఆకాంక్షించారు. ఐటీ రంగంలో నిష్ణాతురాలైన తేజస్విని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక మరియు సంస్కృతి సమితి చైర్పర్సన్ గా సృజనాత్మకతను వెలుగుతీసి తన పదవికి సంపూర్ణ న్యాయం చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జానపద కళలను బ్రతికించేందుకు తేజస్విని, గుమ్మడి గోపాలకృష్ణలు సమ్మిళితంగా కలిసి పనిచేసి రాష్ట్రానికి సాంస్కృతిక పునర్వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేయాలని సూచించారు. రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నంలో భాగస్వాములు అవుదామని పిలుపునిచ్చారు. శాసనసభ ఉప సభాపతి రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ కల్చర్ క్వీన్ గా తేజస్విని బిరుదు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. సంస్కృతి, కళలు, సాంప్రదాయాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి మంత్రి దుర్గేష్ అంటూ కితాబిచ్చారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమా ఫోటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ దిశానిర్దేశంలో బాగా పనిచేసి కీర్తి ప్రతిష్టలు గడించాలని తేజస్వినికి సూచించారు. తేజస్వికి ఈరోజు కల్చర్ అంటే ఐటీ నుంచి వచ్చి ఈ కల్చర్ ఇదంతా కొత్త అయినప్పటికీ రాబోయే రోజుల్లో మంచి మంత్రి గారు ఉన్నారు,
ఆయనకి కల్చర్ అంటే కళారంగం అన్న, సంస్కృతి సాంప్రదాయాలన్న అత్యంత ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి ఈరోజు ఈ మంత్రిగా ఉండటం, కల్చర్ గురించి ఇప్పుడు తెలుసుకొని అద్భుతంగా తను రాణించగలదు అనే నమ్మకం అందరికీ ఉంది. ఈ కల్చర్ అనే దానికి ఇప్పుడు నాటక రంగంలో మన గుమ్మడి గోపాలకృష్ణ గారు ఉన్నారు. సో వారి నిర్దేశకత్వంలో అంటే వారు కూడా ఈ రంగంలో అనుభవజ్ఞులు కాబట్టి వీరందరి గైడెన్స్తో యాక్చువల్గా కల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. బట్ మరి ఎందుకనో ఆ కల్చర్కి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు. ఇప్పుడు రాష్ట్రంలో అసలు మన తెలుగు భాష, సంస్కృతి, సాంప్రదాయం ఇవన్నీ కూడా కల్చర్ కిందే తీసుకురావచ్చు. సో రాబోయే రోజుల్లో సంస్కృతి సాంప్రదాయాలకి మరి పెద్ద పీట వేసే దిశగా నేర్చుకుంటూ 10 మందికి కల్చర్ గురించి నేర్పుతూ మా దుర్గేష్ గారి నిర్దేశకత్వంలో నాకు కూడా ఈ కల్చర్ అంటే కొంచెం కాదు కొంచెం ఎక్కువ మక్కువే కాబట్టి డెఫినెట్గా నేను చేయదగ్గ సూచనలన్నీ కూడా నేను కూడా తేజస్వికి అందజేస్తూ 1 సంవత్సరం పూర్తి అయ్యేటప్పటికి కల్చర్ క్వీన్ బిరుదు నీకు రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ తేజస్వి. సమయాభావం వలన వెళ్ళిపోవాల్సి వస్తుంది. రాష్ట్రం కళలకి, సంస్కృతికి, కళా సాంస్కృతిక వైభవానికి పెట్టింది పేరు. ఎంతో ఘనమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళా సాంస్కృతిక వైభవం గడిచిన 5 సంవత్సరాల కాలంలో కుంటుపడిపోయినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఈ రాష్ట్రంలో జాతీయ స్థాయిలో పేరెన్నికైనటువంటి కళాకారులు మనకు మాత్రమే సొంతమైనటువంటి పద్యనాటకాన్ని అద్భుతంగా ఆలపించగలిగేటువంటి నటనాగ్రేశ్వరులు, కవులు, కళాకారులు ఎంతో మంది పుట్టినటువంటి ఈ ఆంధ్రదేశంలో ఇప్పుడు మళ్ళీ సాంస్కృతిక పునరుజ్జీవం చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి నేపథ్యంలో ఇవాళ ఈ శాఖకి చాలా అద్భుతమైనటువంటి ప్రగతి ఉంటుందనేటువంటి నమ్మకం ప్రజల్లో ఉంది. అది నిలబెట్టడానికి ఇవాళ వారు ఐటీ రంగంలో చాలా నిష్ణాతులైనప్పటికీ కూడా ఏ రంగంలో ఉన్నా కూడా నాయకత్వ లక్షణాలు అనేటువంటి ప్రధానం. ఐటీ రంగంలో నాయకత్వ లక్షణాలని ప్రదర్శించి పార్టీ కష్టకాలంలో నిలబడి అందరినీ సమీకరించి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి విజయం సాధించడానికి కీలక పాత్ర పోషించినటువంటి తేజస్విని గారు ఇవాళ ఈ సాంస్కృతిక శాఖలో ముఖ్యంగా సృజనాత్మకత మరియు సాంస్కృతిక శాఖ చైర్పర్సన్ గా ఎంపిక కావడం అనేది నిజంగా అందరికీ కూడా ఉపయోగపడేటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. సంస్కృతి సమితి చైర్పర్సన్ గా నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి యొక్క విధి విధానాలను నా కర్తవ్యాలను శ్రద్ధతో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి చైర్పర్సన్ గా ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నా యొక్క విధులు మరియు బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని మనఃపూర్వకంగా ప్రమాణం చేయుచున్నాను. తన అవినీతి ఖ్యాతిని వైసీపీ అధినేత జగన్ విశ్వవ్యాప్తం చేసుకున్నారని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బొచ్చయ్య చౌదరి ఎద్దేవా చేశారు. 60,000 కోట్లు దోచుకున్న జగన్ ఈడీ, సిబిఐ కేసులో ఉన్నారని, అయినా 12 ఏళ్లుగా కేసులు నడుపుకుంటూ వెళ్తున్నారని విమర్శించారు. జైలుకు వెళ్లకుండా కేసులను ఎలా పొడిగించుకోవాలో తెలిసిన వ్యక్తి జగన్ అని అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ ఏర్పాటు చేస్తున్న విలేకరుల సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బొచ్చయ్య మాట్లాడుతూ అలాంటి వ్యక్తికి 1,750 కోట్ల లంచం తీసుకోవటం ఒక లెక్క అని ప్రశ్నించారు. ఇండియాలో అయితే కేసులు వాయిదా వేయించుకోవచ్చని,
అమెరికాలో వాయిదా వేయించుకునే అవకాశం లేదని చెప్పారు. ఆదాని నుంచి లంచం తీసుకున్న కేసులో జగన్ బుక్కు కావటం ఖాయమని అన్నారు. ఆదానితో జగన్ అనేక ఒప్పందాలు చేసుకున్నారని తెలిపారు. ఒక తెలుగువాడు నిర్వహిస్తున్న గంగవరం పోర్టును జగన్ అక్రమంగా ఆదానికి కట్టబెట్టారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ అవినీతి పరాకాష్ఠకు చేరుకుందని అన్నారు. తాడేపల్లిలోని నివాసానికి ప్రభుత్వ ఖర్చుతో ఇనుప బారికేడ్లు పెట్టుకున్నారని బొచ్చయ్య చౌదరి విమర్శించారు. సీఎంగా ఎక్కడ పర్యటనకు వెళ్లినా చెట్లు కొట్టేయటం, దుకాణాలు మూసివేయటం, పరదాలు కట్టుకోవటం చేసేవారని, ఇంత పిరికివాడు సీఎం ఎలా అయ్యాడని ఆయన ఎద్దేవా చేశారు. వివేకానంద మహాశయుడు చికాగో వెళ్ళి ఏ విధంగా ప్రసంగించి హిందూ ధర్మాన్ని ప్రబోధించాడో మనం చూసాం. అలాగే ఈ రోజున మోడీ గారు కూడా అనేక దేశాలకు వెళ్ళి భారతదేశ ఖ్యాతిని ఇనుమడింపు చేస్తూ ఉన్నారు. మనకు కూడా ఒక నాయకుడు ఉన్నాడు, అవినీతి సామ్రాట్. తన అవినీతి ఖ్యాతిని విశ్వవిఖ్యాత చేసి ఇవాళ తెలుగువారి పరువు ప్రతిష్టలు గంగలో కలిపిన జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే లక్షల కోట్లు దోపిడీ చేసి రాష్ట్రాన్ని ఆదానికి కుదవబెట్టడం కోసం 1750 కోట్ల రూపాయలకు అమ్ముడుపోవడం చాలా దురదృష్టకరం. బెయిల్ పక్షి ఎలాగ కేసులు వాయిదాలు వేయించుకోవచ్చు, పిటిషన్ మీద పిటిషన్ వేసి ఎలా ప్రొలాంగ్ చేయవచ్చు, ఎన్ని సంవత్సరాలు గడపవచ్చు అని ఎక్స్పర్టైజేషన్ చేశాడు ఆయన. గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వం చేతిలో ఉంది కనుక ప్రభుత్వ ఖర్చుతోటి న్యాయవాదులు నియమించుకొని తన కేసుల నుంచి బయటపడటం కోసం ఢిల్లీ చుట్టూ ప్రదర్శనలు చేసి రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసి చీకటి ఒప్పందాలకు తెరలేపి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు మనం చూసాం. ఈ శాసనసభ ఎన్నికల్లో ఫలితాలు మనం చూసాం. 19లో ఒక్కసారి అంటే నమ్మి దగాబడ్డ ప్రజలు ఓట్లు వేసి భారీ మెజార్టీ ఇచ్చారు. 151 సీట్లు ఇచ్చారు, 24 పార్లమెంట్ సీట్లు గెలిపించారు. మరి ఆ వ్యక్తి ఎందుకు ఇవాళ 11 సీట్లకు పరిమితం అయ్యాడో ఆలోచన చేసుకోవటంలా. శాసనసభ జరుగుతూ ఉంటే కనీసం వచ్చి ప్రజల సమస్యల మీద మాట్లాడి నిర్మాణాత్మకమైన సూచనలు లేక విమర్శలు చేయాల్సిన వాడివి ఎందుకు పారిపోతా ఉన్నాం? తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని చేయాల్సిన నిర్వాహకాలన్నీ చేసావు, అవినీతి అక్రమాలకు తెరలేపావు, రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చావు. సిగ్గు లేక ఎగ్గు లేక అసెంబ్లీకి రావడానికి మొఖం చల్లకి ఇవాళ పారిపోతా ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆదాని కుంభకోణంపై ఏపీ శాసనసభలో వాడివేడి చర్చ. అసత్యాలను జగన్ పదే చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఉపాధి హామీ పథకం నిధులు గతంలో దారి మళ్లించారన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వ్యవసాయ పనులు ఉపాధి హామీకి అనుసంధానం చేసే అంశం పరిశీలిస్తామని వ్యాఖ్య. పీఎస్సీకి ఎన్నికలు నిర్వహించడం దురదృష్టకరమన్న వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి. ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లుగా పార్టీ తరఫున ప్రకటన. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.